పంజాగుట్ట ఫ్లైఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ పోరెడు ఎటుపోయిందో ఏమో, ఈయన తిరుగుట్లా మన్నవాడా. ఎటుపోయినవురా గాడిది, ఎంతసేపు ఆయపోయి? అక్క ఏమైంది ఇప్పుడు? ఏమైందా? ఆకలి అవుతుంది. అన్నం లేదు సున్నం లేదు. ఎప్పుడు ఏదైనా ఒక కిరికిరి ఇంట్లో ఏమైంది అసలు? అయినా నువ్వు చదివే ఇంటర్కి నీకు ఈ బండి అవసరమారా? రేపటి నుండి బండి అడబడేసి సైకిల్ వేసుకపో. సైకిల్ తీసుకోవనా? ఏదైనా కాలేజ్కి పోతే నా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. నా దోస్తు గాలంతా కార్లో వస్తున్నాయి, నేను సైకిల్ మీద తిరిగానా? అయ్యో చెప్తే ఇన్రాజరా. ఇప్పుడే టీవీలో చూసిన, ఎవడో పోరడు పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద డివైడర్ గుద్దుకొని చచ్చిపోయిందట. అందుకే నీకు బండద్దు ఏమద్దు, నీ మంచికే చెప్తాన్నా. ఆడికి బండి నడిపేస్తారా? ఒక్క టైం కంట్రోల్ చేస్తా తెలుసా? నీ కంట్రోల్ నీ కుంటలయ్యా. చెప్పింది వినరాజేరా. మళ్ళా నెత్తికి హెల్మెట్ అన్నా లేదా? రాఖీ పండుగకే కదరా కొత్త హెల్మెట్ కొనిచ్చా. ఊకాక హెల్మెట్ కూడా నా చుట్టూ ఏమైతే మొన్న 500 పెట్టి చేపించిన తెలుసా? నీ స్టైల్ కగ్గిదలుగా ఆడోళ్ళ లెక్క కమ్మేందిరా. ఆ జుట్టేంది, ఆ పిల్లిగడ్డం ఏంది? అడ్డమైన సోపతులు పట్టకురా అంటే పడతావాయే. నీ సోపతులు కగ్గిదలుగా. ఎవడ్రా వాడు? అక్క ఒక్క దోస్తు ఒక్క నిమిషం మాకు. మామ ఏమైంది మామ? ఇండియా గెలిచింది మామ. బండిది రౌండ్ వేసేద్దాం. మీ వల్లనే కాదు మా తమ్ముడు నాశనమైంది. ఏమైంది అక్క? ఇనకపోతే నీకు కూడా పడతాయి. అక్క ఏమైంది అక్క? నీకేం కావాలి చెప్పు, నేను 30 కన్నా స్పీడ్. ఓకే హెల్మెట్ పెట్టుకొని నేను బండి నడిపిస్తా. చెప్పినట్టే ఇంట. ఆకలి అవుతుంది అక్క, అన్నం పెట్టు.